వ్యాపారంలో ఆటుపోట్లు సహజం. ఎంతటి కుబేరుడికైనా ఈ సమస్య ఉంటుంది. అదానీ గ్రూప్ పై అమెరికాలో లంచం అవినీతి కేసులు నమోదవడంతో దాని సమస్యలు రెండింతలయ్యాయి. తాము వీటిని ఎదుర్కొంటామని, న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని గౌతమ్ అదానీ చెబుతూనే ఉన్నా దేశ విదేశాల్లో మరిన్ని సమస్యలు తప్పడం లేదు. ఇప్పుడు మరో 2 దేశాల్లో అదానీ ప్రాజెక్టులు రద్దవడంతో సమస్య మరింత జటిలం కానుంది. అదానీకి వరుసగా షాక్లు ఎదురవుతున్నాయి. విద్యుత్ ఒప్పందాల్లో అధికారులకు లంచాలు ఇచ్చాడని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. అయితే అదానీ గ్రూప్ ఈ ఆరోపణల్ని ఖండించింది. ఈ ఆరోపణలు రావడంతోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను సమీక్షించాలని అనుకుంటోంది. దీనిపై ఒక దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేయాలని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం సిఫార్సు చేసింది. 2009 నుండి 2024 వరకు షేక్ హసీనా నిరంకుశ పాలనలో సంతకం చేసిన ప్రధాన విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలను సమీక్షించడానికి ఒక ప్రఖ్యాత చట్టపరమైన మరియు దర్యాప్తు ఏజెన్సీని నియమించాలని నిర్ణయిస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ విద్యుత్, ఇంధనం మరియు ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖపై జాతీయ సమీక్ష కమిటీ సిఫార్సు చేసిందని ఒక బంగ్లాదేశ్ అధికారి ప్రకటించారు. అదానికి చెందిన 1234 మెగావాట్ల గొడ్డా పవర్ ప్లాంట్ నుంచి బంగ్లాదేశ్కి విద్యుత్ సరఫరా అవుతోంది. మొన్నటికి మొన్న ఆ దేశం అపారంగా బకాయిలు పడ్డంతో విద్యుత్ సరఫరాను పాక్షికంగా నిలిపివేయడం జరిగింది. దాంతో ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ఇప్పుడు ఓ ఛాన్స్ దొరికింది. అమెరికాలో అదానీ గ్రూప్ పై కేసు నమోదు చేయడంతో అదే తరహా నేరాలు తమ దేశంలో కూడా జరిగాయని భావిస్తోంది. దాంతో గతంలో అదానీ గ్రూప్ బంగ్లాదేశ్తో కుదుర్చుకున్న ఒప్పందం 7 విద్యుత్ ఒప్పందాలను బంగ్లాదేశ్ సమీక్షించనుంది. ఇందులో ఒకటి చైనా నిర్మించిన విద్యుత్ ప్లాంట్ కూడా ఉంది. మిగతా వాటిలో బంగ్లాదేశ్ బిజినెస్ గ్రూప్కు చెందిన వారివి ఉన్నాయి. అయితే చైనా విద్యుత్ ప్లాంటును తమ దేశానికి చెందని గ్రూపులను వదిలి కేవలం అదానీ గ్రూపుకు సంబంధించిన ప్రాజెక్టు ఒప్పందాలను పునః సమీక్షించాలని మహ్మద్ యూనస్ ప్రభుత్వం కక్షపూరిత ధోరణిని ప్రదర్శిస్తోంది. అంతకుముందు కెన్యాలోనూ ఇదే విధంగా జరిగింది. అమెరికా ఉదంతం బయటకు రాగానే వెంటనే అదానీ గ్రూప్తో $2.5 బిలియన్ పైగా జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు కెన్యా ప్రకటించింది. ఈ విషయంపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ అదానీ గ్రూప్ను స్టాక్ ఎక్స్చేంజీలు ఆదేశించాయి. అయితే తమ ఒప్పందాలు సెబీ బహిర్గత నిబంధనల పరిధిలోకి రావని ఇప్పటివరకు వెల్లడించలేదని వాదిస్తోంది అదానీ గ్రూప్. ఈ విషయాన్ని తాము రుజువు చేస్తామని అంటున్నారు గౌతమ్ అదానీ. అందరూ అనుకున్నట్టుగా కెన్యా విమానాశ్రయ నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. మొత్తానికి ఇప్పుడు అమెరికాలోని ఓ డిస్ట్రిక్ట్ కోర్టు చేసిన ఆరోపణలతో కొండంత సమస్యలు వచ్చిపడ్డాయి. అయితే ఎలాంటి సమస్యల్లోంచైనా తాము బయటకొస్తామని నమ్మకంగా చెబుతున్నారు గౌతమ్ అదానీ. గతంలో ఇలాంటి ఎన్నో పరిస్థితులు తాము ఎదుర్కొన్నామని ఆయన అంటున్నారు. అదానీ గ్రూప్ పై అక్కసు పెంచుకున్న కొన్ని దేశాలు అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాయి. అందుకే భారత బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం అభియోగాలు నమోదైనట్లు వెంటనే అదానీతో కుదుర్చుకున్న $2.5 బిలియన్ పైగా ఒప్పందాలను రద్దు చేసుకున్నట్లు కెన్యా ప్రభుత్వం ప్రకటించింది. కెన్యా ప్రకటనపై తాజాగా అదానీ గ్రూప్ స్పందించింది. కెన్యాలోని ప్రధాన విమానాశ్రయ నిర్వహణకు సంబంధించి అక్కడి ప్రభుత్వంతో తాము ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది. విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణం, 30 ఏళ్ల పాటు వాటి నిర్వహణకు సంబంధించిన ఒప్పందంపై మాత్రమే గత నెలలో సంతకం చేసినట్లు తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టు సెబీ బహిర్గత నిబంధనల పరిధిలోకి రాదని, కాబట్టి దీనిని వెల్లడించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎయిర్పోర్ట్ నియంత్రణ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఆదేశించిన నివేదికలను ధృవీకరించేందుకు స్టాక్ ఎక్స్చేంజీలు పంపిన నోటీసులకు అదానీ గ్రూప్ ఇలా బదులిచ్చింది. గౌతమ్ అదానీ గ్రూపునకు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఈ ఏడాది ఆగస్టులో కెన్యా విమానాశ్రయాలను అప్గ్రేడ్ చేసేందుకు, ఆధునికీకరించేందుకు, నిర్వహించేందుకు స్టెప్ డౌన్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఫైలింగ్లో పేర్కొంది.